ఈరోజు పప్పసము చేతుని తిన్నాము ఏమేమి మూకాయి కాతేడు తిన్నాం. హాయ్ ఫ్రెండ్స్, విన్నారుగా మా చిన్నోడు చెప్పిన చిన్ని మాటలు. విషయం ఏంటంటే ఇవాళ మా వాడికి ఇష్టమని చెప్పేసి అన్నం, పప్పు, మునక్కాయ వేపుడు, కాకరకాయ వేపుడు కూడా చేసుకున్నామండి. చక్కగా వేడి అన్నంలోకి నెయ్యి వేసి కలిపి తినిపిస్తుంటే మా చిన్నోడు లొట్టలేసుకుని మరీ తిన్నాడు. అన్నట్లు మునక్కాయ ఫ్రై మాత్రము అద్భుత అనేలాగా ఉంటుందండి. అది ఇంతకుముందు వీడియో ఆల్రెడీ పెట్టడం జరిగింది, దాన్ని ఇక్కడ ట్యాగ్ చేస్తాను. చూడని వాళ్ళు ఉంటే తప్పనిసరిగా చూడండి. కాకరకాయ వేపుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే, ముందుగా కాకరకాయని సన్నగా కట్ చేసుకొని అందులో పసుపు, ఉప్పు వేసి కొద్దిసేపు ఊరనివ్వాలి చేదు పోవడానికి. ఈలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మసాలా కోసం ముందుగా ప్యాన్లో కొన్ని పల్లీలు, ఎండుమిరపకాయలు అలాగే తెల్ల నువ్వులు వేసి లైట్గా వేయించుకోవాలి. తర్వాత మిక్సీ జార్లోకి వేయించిన వీటిని అలాగే తెల్లగడ్డ, కొద్దిగా బెల్లం వేసి మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ కాకరకాయని బాగా పిండి వాటర్ తీసేయాలి. ప్యాన్ లో ఆయిల్ వేసి పిండిన కాకరకాయని వేసి బాగా ఫ్రై చేసుకొని పక్కన తీసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ లో ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి ఆనియన్ వేసి వేయించుకోవాలి. అలాగే కాకరకాయ వేసి మిక్సీ పట్టుకున్న పొడి కూడా వేసి లైట్ గా వేయించి ఆఫ్ చేసి దించేయడం అంతే. ఇలా చేసుకుంటే కాకరకాయ వేపుడు చాలా బాగుంటది టేస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.